హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లూరు ఫ్రెండ్స్ అందరూ. సో ఇదైతే నా ఫుల్ డే బ్లాగ్ మీతోనైతే షేర్ చేసుకోబోతున్నా. నా డే ఎట్లా గడుస్తుంది అని అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇయ్యి. అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకుర్రి. సో ఇదైతే మార్నింగు ఇక మా పెద్దోడిని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్ళిండు మా హస్బెండ్. ఇక వాడు వెళ్ళినాక అయితే ఇల్లు అయితే మొత్తం డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఎందుకంటే శ్రావణం అయితే అత్తుంది కదా, సో అందుకోసమే ఇక మాకు ఇంట్లో మల్లన్న బోనం తీసుకుంటాము. అందుకోసం ఇల్లంతానైతే ఈరోజు క్లీన్ చేయాలి అనుకుంటున్నా. ఎట్లయితుందో తెలియదు. చూసిరు కదా ఎంత అంగడి ఉందో, మస్తు అంగడి ఉంది. బట్టలు అయితే రోజు పిండుతున్నా పెడుతున్నా. మడత పెట్టడం అంటే మాత్రం మస్తు బద్ధకం ఫ్రెండ్స్. నాకైతే విండుతా, ఎన్ని బట్టలైనా విండుతా, ఎంత ఏ పనైనా ఎంత అయినా చేస్తా, కానీ బట్టలు మర్చేసి సదరడం అంటే పెద్ద బద్ధకము. కష్టం కొద్ది కూర్చున్నా ఈరోజు బట్టల మీద అయితే. ఎందుకంటే ఎప్పుడైనా మనమే కదా చేసుకోవాల్సింది, తప్పది. ఎన్ని రోజులున్నా అది ఇంకా అంగడి అవుతుంది అని చెప్పి ఇక నేనైతే బట్టలు అయితే మర్చేస్తున్నా. నాకే అట్లా అనిపిస్తుందా అని అయితే మీకు కూడా అట్లనే అనిపిస్తుందా చెప్పు. నాకైతే మస్తు బద్ధకము. ఇప్పుడైతే ఇంకా బట్టలు అయితే చదువుతున్నా ఫ్రెండ్స్. ఇంకా మస్తు పనులు ఉన్నాయి. ఇంకా మల్లన్న బోనం తీసుకుంటాం శ్రావణంలో, ఇంకా సట్టి అంటారు డిసెంబర్లో. ఇంకా అప్పుడైతే మొత్తం సామాన్లు అన్నీ బయట పెట్టేసి ఇల్లు మొత్తము గోడలు ఇంకా పెయింట్ వేయించేవాళ్ళు పెయింట్ వేయిస్తారు, గోడలు కడుగుతారు. ఇంకా అప్పుడు మస్తు పని ఉంటుంది. ఇప్పుడు కొంచెం తక్కువ, అప్పటికంటే ఇప్పుడు కొంచెం తక్కువ. ఎంతైనా మనకు ఇల్లు క్లీనింగ్ ఉందంటే, మంచిగా నీట్గా ఉందంటే ఇక అదే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అని నా ఫీలింగు. పిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పని చేసినా ఎంత మంచిగా ఎదిరినా కానీ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా చూసుకొనియరు మా పిల్లలైతే. ఎంత నీట్గా ఉంచినా కానీ అసలు ఉంచుడు కూడా మంచిగా ఏరియో గట్లు ఉంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ చదిరేయాలి. ఇంకా కిచెన్లో సామాన్ అయితే ఇంకా మస్తు సామాన్ ఉంది కదా. ఇప్పుడు బయట పెట్టేసిన గిన్నెలు అవన్నీ అయితే తోమేసి ఇప్పుడైతే కర్రీ వండాలి. కర్రీ వండడం కోసం అయితే నాకైతే ఒక రోజు గడిచిందంటే ఇంకో రోజు ఏం వండాలి అని ఒక టెన్షను. ఇంకా బయటనైతే చూసిరు కదా, వెదర్ అయితే కూల్గా ఉంది ఇవాళ. ఇక క్యారెట్ కూరనైతే వండుదామని అయితే ఇక మొదలుపెట్టిన. నాకైతే క్యారెట్ కూర అనగానే ఒక స్టోరీ గుర్తుకొస్తుంది, నా డెలివరీ స్టోరీ. అప్పుడైతే సిజేరియన్ అయింది. ఇంకా క్యారెట్ కర్రీ హెల్త్కు మంచిదని చెప్పి అమ్మనైతే ఎక్కువ ఇదే వండేది. నాకైతే అదే గుర్తుకొస్తుంది. నాకైతే ఫస్ట్ వండుడు కూడా వండరాకపోవు. సో అమ్మ చేసేటప్పుడు చూసి నేర్చుకున్నా. హెల్త్కు మంచిదట ఇది తింటే, మంచిగా ఉంటుంది కర్రీ కూడా. ఇది మంచిగా వండుకుంటే నాన్ వెజ్ కూడా దీని మీదకి వనికిరాదు, అంత టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు నార్మల్గా తినడానికి ఇష్టపడని వాళ్ళకు కూడా ఇట్లా కర్రీలాగా వేసి పెడితే మంచిగా తింటారు కదా ఇష్టపడి. ఇంకా మీరైతే ఏ విధంగా క్యారెట్తో మీరు ఎన్ని విధాలుగా చేస్తారు, మీరు ఏ విధంగా చేస్తారు కర్రీ కాకుండా అని అయితే కామెంట్ చేసి మర్చిపోకూరు ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా స్నాక్స్ కోసం పిల్లలకైతే ఈవినింగ్ టైము అస్సలు అనుకోలేదు చేస్తా అని. ఎందుకంటే పిండి ఎప్పటిదో బాగుండే శనగపిండి, అది ఎందుకు అట్టిగా వేస్ట్ చేయడము, అది అట్లానే ఉంటే పురుగు పడుతుంది అని చెప్పి ఇంకా చేస్తున్నా. బజ్జీలు అయితే చేస్తున్నా. ఇక వాళ్ళు ఏదో ఒకటి కడుపు నిండా తింటే ఇక మనకు కూడా తిన్నారు అన్నట్టు అనిపిస్తాయి కదా, వాళ్ళు తింటేనే మన కడుపు నిండినట్టు. ఇంకా నేనైతే ఇక ఇవి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇగో ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోస్కి సపోర్ట్ చేయరి. వీడియోస్ నచ్చకపోతే కామెంట్ చేయరి, ఇట్లా చేయి అట్లా చేయని. ఖచ్చితంగా నేను మంచిగా చేయడానికి ట్రై చేస్తా. ఎలాంటి కంటెంట్ చేయాలి చెప్పుర్రి, కొంచెం మీ సజెషన్స్ కూడా ఇవ్వర్రి. అంతే ఫ్రెండ్స్, వీడియోస్కి సపోర్ట్ చేయరి, లైక్ చేయరి, మర్చిపోకూరు ఫ్రెండ్స్. షార్ట్కి సపోర్ట్ చేసినట్టు లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయరి. లాంగ్ వీడియోస్ తీయడానికి టైం లేక ఇక నేనైతే ఎక్కువ చేస్తలేను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తా. ప్లీజ్ చూసి సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. కానీ అయితే క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ నా డే బ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.